సరే మళ్ళీ మీ మమ్మీ ఏమని చెప్పిందా? ఏం చెప్పలేదా, కానీ మా మమ్మీ అయితే చెప్పింది. ఏం చెప్పిందంటే బీరకాయ పొట్టు పచ్చడి ఎట్లా వేయాలను కానీ అమ్మ ఉంది, తింటే మస్తు ఉంది. ఎట్లా వేయాలంటే ఫాస్ట్గా అవుతుంది వీడియో, మీరు ఏం కంగారు పడద్దు, నేను చెప్తా. ఇక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం అన్నీ కలిపి ఒక్క దగ్గర కలుపుతాం కాబట్టి నేను అప్పుడు చెప్తాను. మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంత స్పీడ్ పోతుంది కదా. ఇక పొయ్యి పెట్టుకోవాలి, పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి, గిన్నెలో నూనె వేసుకోవాలి, విష్ అని పొంగుతుంటుంది చూసినా అప్పుడు దాంట్లో మీద పకాయలు పడేయాలి. పడేసినాక ఎంబడే జరిగి గిన్నెకి ఇట్లా చెంచాతో గిట్టి తిప్పాలి. తిప్పిన తర్వాత ఏమైతే అంటే బుసు బుసు అని సౌండ్ వస్తుంది. తర్వాత అన్ని పప్పు అన్నీ వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ అదే చేత్తో మళ్ళీ మనం ఇందాక పొట్టు పచ్చడి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి. చింతపండు మర్చిపోవద్దు, మంచిగా ఉంటుంది టేస్ట్ వేస్తే. పొట్టు పచ్చడి మాత్రం మేము ఏం చేసినప్పుడు ఉడకబెట్టినాం అనమాట. కొంచెం పసుపు, కొంచెం తగినంత ఉప్పు, టేస్ట్ తగ్గట్టు. బీపీ ఉంటే తక్కువ వేసుకొని, బీపీ తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత చల్లార్చుకొని దాన్ని మిక్సీలో వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం అంత బెల్లం వేసుకొని గిరిగిరా తిప్పి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి కొంచెం ఉప్పు వేసుకున్నాడు, సరిపోలేదు. అందుకని మళ్ళీ ఇంకోసారి తర్వాత ఏం చేయాలి, పప్పు దినుసులు వేసుకొని మళ్ళీ కరివేపాకు అన్నీ ఇంకా గింజలు వేసుకోవాలి. వేసుకున్నాక ఎండుమిర్చి మాత్రం మర్చిపోద్దు. లాస్ట్లో ఇంగు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత తీసి కలుపుకొని తింటుంటే ఏమన్నా ఉంటుందంటే ఇప్పుడు మా ఆయన రివ్యూస్ చూడండి. ఇది ఇప్పుడు ఉంటుంది టేస్ట్. ఎంత అద్భుతంగా ఉందంటే మీరు చేసుకొని చూసి తింటే కానీ తెలీదా, అంత అద్భుతంగా ఉంది. చిట్టి నువ్వు సూపర్ చేసినావు చిట్టి. థ్యాంక్ యూ.